హలో అండి. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వతో మనము బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు రవ్వని ఇలా మిక్సీలో వేసాను. అదే కప్తో 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ పెనం మీద ఇలా వేసి కరిగించుకోవాలి. మొత్తం బెల్లంని పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ఈ వాటర్ని మనం మొత్తము వడగట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలను ఇలా వేయించుకోవాలి. కావాలంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు, నేను ఆయిల్లో వేయిస్తున్నాను. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ప్లేట్లోకి తీసి. ఇప్పుడు బెల్లం వాటర్ చల్లారిపోయింటుంది కదా, ఇప్పుడు రవ్వలో వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ 1 కప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న దాన్ని మరొక గిన్నెలోకి ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెము సోడా, కొంచెము సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని, గట్టిగా ఏమన్నా ఉంటే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి కలుపుకుందాం. కలుపుకుని ఆయిల్ హీట్ ఎక్కిన కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఎంతగా అవే పొంగుతూ పైకి వస్తాయి, అప్పుడు మాత్రమే తిప్పుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. చూడండి, రెడీ అయిపోయినాయి బూరెలు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ప్లీజ్ లైక్ చేయండి.